వెళ్ళిన షిప్ అండ్ గోడ్ ఫామ్ మనం ఈరోజు చూస్తున్నాం. ఈ వీడియోలో ఎరువు అనేది తీసుకెళ్తున్నారండి. ఈ ఎరువుతో కూడా మనం ఈ ఫార్మింగ్లో అనేది ఆదాయం పొందవచ్చు. ప్రతి సంవత్సరం మా షెడ్లు అయితే తక్కువలో ఒక 5-6 లోడ్లు అయితే ఈ ఎరువు అయితే వెళ్తుందండి. ఇంకో బక్రీద్లో అయితే 10 లోడ్లు కూడా వెళ్తాయి. ఇనాము అడుగుతున్నారు వీళ్ళు. హోలీని ఇనాము ఇవ్వాలంటే వీళ్ళకు ఎత్తినందుకు. మీ సేట్ ఇస్తాడు మీకు. చూడండి, ఇలా అయితే ఎరువు ఈ బండి అయితే తీసుకెళ్తారు. ప్రతి 6 to 8 monthsకు ఒకసారి మనం ఎరువు అయితే తీయడం జరుగుతుందండి. ఇలాగా సంవత్సరం పొడుగా మనకు ఒక 7-8 బక్రీద్లో కొంచెం ఎక్కువ ఉంటాయి జీవాలు కాబట్టి 7-8 ఎరువుల లారీలు అయితే మనకు వెళ్తాయి. ఒక లారీ మనకు 13,000-14,000 లెక్క చొప్పున తీసుకెళ్ళడం జరుగుతుంది. లేబర్ మొత్తం వాళ్ళదే ఉంటుంది అన్నమాట. లేబర్ వాళ్ళదే, అంతా వాళ్ళదే ఉంటుంది కనుక కొంచెం తక్కువని తీసుకెళ్తారు. కానీ మనకైతే రెగ్యులర్గా ఈయన అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. అనదర్ అప్డేట్ అండి, ట్రైనింగ్ గురించి చెప్పడం జరుగుతుంది. ట్రైనింగ్ వచ్చేసి మనకు March 10th అయిపోయింది కాబట్టి ఈ నెలలో అయితే ట్రైనింగ్ ఉండదు. ఏప్రిల్లో మళ్ళీ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అది కూడా 3rd or 4th సండే అండి. ఆఫ్టర్ రంజాన్ ఫెస్టివల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఎవరైతే మనకు కాంటాక్ట్ అయ్యారో వాళ్ళకు నేను పర్సనల్గా 1 week బిఫోరే నేను ట్రైనింగ్ డీటెయిల్స్ పెడతాను. ఆ తర్వాత మన యూట్యూబ్ ఛానల్లో కూడా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.